రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు. దీని కొరకు మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు. మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది. ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది. మనతో వచ్చేది ఏది ఉంటుంది? చివరికి సంపాదించినటువంటి ఐశ్వర్యం బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకంలో అంకెల రూపంలో ఉండిపోతుంది. కారు ఆఖరికి తనని తీసుకెళ్ళిపోవడానికి కొని తేవలసినటువంటి కర్రలు తీసుకురావడానికి కూడా అంతే వేగంగా అంతే సంతోషంగా వెళ్తుంది. కడుపున పుట్టిన కొడుకు తల పగిలిపోయే వరకు ఉంటాడు. భార్య గుమ్మం వరకు ఉంటుంది. తనతో వచ్చేది చేసుకున్న పాపపుణ్యాలేవో ఒక్కటే వస్తాయి. అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది? చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట.